మిడిల్ ఈస్ట్లో నిజంగా యుద్ధం మొదలవుతుందా? బహ్రెయిన్, కువైట్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఇప్పుడు యుద్ధంలోకి దిగుతున్నాయా? కానీ అసలు ప్రశ్న అది కాదు. ఇది నిజంగా యుద్ధానికి ప్రారంభమా, లేక ఇది ఒక స్ట్రాటజిక్ ప్రెజరా? ఎందుకంటే మన కంటికి కనబడేవి, చెవికి వినబడేవి, టీవీలో చూసేవి ఎంతవరకు నిజాలు ఉన్నాయో మనకు కనబడవు. ఎందుకంటే దిస్ ఈస్ మిడిల్ ఈస్ట్. దుబాయ్లో అర్ధరాత్రి ఒక ఆడపిల్ల తిరిగినా సేఫ్గానే ఉంటారు. చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం నుంచి కఠిన శిక్షలు వేస్తారు. అలాంటిది వాళ్ళ మీదకి బాంబుల వర్షం కురిపిస్తే ఏమవుతుంది? డీప్గా విశ్లేషించి ఈ అంశం మీ ముందుకి తీసుకొస్తున్నాం. చివరి వరకు చూడండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. ఇటీవలే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎమర్జెన్సీ సైరన్లు, గ్లోబల్ మీడియా బ్రేకింగ్ న్యూస్లతో హైలైట్ అవుతుంది. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉద్రిక్తతలు పెరగడం అంటే తప్పనిసరిగా పూర్తిస్థాయి యుద్ధమని కాదు. ఈ రోజుల్లో దేశాలు నేరుగా యుద్ధం చేయడం కంటే కంట్రోల్డ్ ఎస్కలేషన్ అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. కంట్రోల్డ్ ఎస్కలేషన్ అంటే హెచ్చరించడం, శక్తిని చూపించడం, కానీ రెడ్ లైన్ క్రాస్ చేయకుండా ఆగడం. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా యుద్ధం మొదలైతే ఆయిల్ సరఫరా దెబ్బతింటది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆగిపోతుంది, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోద్ది, లక్షలాది ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తుంది. ఏ దేశం తన ఆర్థిక వ్యవస్థను తానే నాశనం చేసుకోవాలనుకోదు కదా. అసలు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేయడం ఎందుకు? కొన్ని రోజుల క్రితం యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశారు. ఇరానియన్ మిలిటరీ అలాగే పొలిటికల్ టార్గెట్స్ పై దాడి చేశారు. అందుకు యుఏఈ యుఎస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక హోస్ట్గా నిలిచింది. కువైట్ కూడా యుఎస్ మిలిటరీని లాజిస్టిక్స్కి సపోర్ట్ చేసింది. యుఎస్ 5th ఫ్లీట్ నేవల్ బేస్ని బహ్రెయిన్ హోస్ట్ చేసింది. ఈ దేశాలన్నీ ప్రైమరీ టార్గెట్స్ కాదు ఇరాన్కి, కానీ ఆ దేశాలు అమెరికాకి సహాయం చేస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC లాంచ్ చేసింది మిసైల్స్ మరియు డ్రోన్స్ని లైక్ ఏ స్వీట్ వార్నింగ్. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. కొన్నిసార్లు టెన్షన్ వాతావరణం కూడా ఒక స్ట్రాటజీనే. ఉద్రిక్తతలు పెరిగితే ఆయిల్ ధరలు మారతాయి, రాజకీయ ప్రభావం పెరుగుతుంది, అంతర్జాతీయ దృష్టి ఆ దేశంపై పడుతుంది, రహస్య చర్యలకు బలం వస్తుంది. జియోపాలిటిక్స్లో కొన్నిసార్లు యుద్ధం చేయడం కంటే యుద్ధం చేసే స్థితిలో ఉన్నట్టు చూపించడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది ఎమోషన్స్ కాదు, క్యాలిక్యులేషన్స్. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్నది భావోద్వేగ ఘర్షణ కాదు, క్యాలిక్యులేటెడ్ పవర్ పొజిషనింగ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం స్ట్రాటజిక్ ప్రెజర్ అని. అసలు స్ట్రాటజిక్ ప్రెజర్ అంటే యుద్ధం చేయకుండా యుద్ధం చేసేలా ఒత్తిడి చేయడం, లేదా మరింత స్పష్టంగా చెప్పాలంటే డైరెక్ట్గా దాడి చేయకుండా శక్తిని చూపిస్తూ ఎదుటివారిపై రాజకీయ, ఆర్థిక ఒత్తిడి పెంచడం. సైన్యం రెడీగా ఉంటుంది, కఠిన ప్రకటనలు ప్రకటిస్తూ ఉంటారు, ఆయిల్ మార్కెట్లను ప్రభావితం చేస్తారు, ఎదుటి దేశంపై ఒత్తిడి పెంచుతారు. సింపుల్గా చెప్పాలంటే యుద్ధం చేయకుండా యుద్ధ భయం చూపించడం. మరి మన భారతదేశానికి ఇబ్బంది ఏముంది అని ఆలోచించినట్లయితే లక్షలాది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్లు, నర్సులు, IT ప్రొఫెషనల్స్, డ్రైవర్లు, ఇంకా ఎన్నో. ఉద్రిక్తతలు పెరిగితే భారతదేశంలో ఇంధన ధరలు పెరిగిపోతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ రైస్ అవుద్ది, గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి, గల్ఫ్లో భారతీయ కుటుంబాల మీద ఎఫెక్ట్ పడుతుంది, పెట్రోల్ ధర లీటర్కి 400కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే డైరెక్ట్ యుద్ధం చేయరు. చాలా మీడియాల్లో చూపిస్తున్నట్లు World War III అలా దారి తీయదు. కానీ మేజర్ క్రిటికల్ ఈవెంట్స్ మాత్రం భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ నుంచే చోటు చేసుకుంటాయి. చరిత్ర చెప్తున్న విషయం ఏమిటంటే ఆర్థికంగా పరస్పరం ఆధారపడిన దేశాలు పూర్తిస్థాయి యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు నివారిస్తాయి. ఎందుకంటే మార్కెట్లు కూలిపోతే అధికారాలు కూడా కూలిపోతాయి. భయం శబ్దంగా ఉంటుంది, స్ట్రాటజీ నిశ్శబ్దంగా ఉంటుంది. న్యూస్ ఛానల్స్ పేర్లు చూపిస్తాయి, సోషల్ మీడియా భయాన్ని పెంచుతుంది, కానీ అసలు నిర్ణయాలు మనం చూడలేని గదుల్లో తీసుకుంటారు. మిడిల్ ఈస్ట్ ఒక యుద్ధ భూమి మాత్రమే కాదు, అది ఒక చెస్ బోర్డ్. ప్రతి అడుగు క్యాలిక్యులేట్ చేసి వేస్తారు. కాబట్టి స్పందించే ముందు ఆలోచించండి. హెడ్లైన్స్ చూసి భయపడకండి, ప్యాటర్న్స్ని అర్థం చేసుకోండి. ప్యాటర్న్స్ అర్థం చేసుకున్నాక
భయానికి చోటు ఉండదు. ఈ ఛానల్ అనేది సెన్సేషన్స్ గురించి కాదు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ క్లారిటీ. దిస్ ఇస్ రాబిన్ యష్ను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అవేర్నెస్ పెంచేలా అనిపిస్తే ఖచ్చితంగా మరింత మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.